హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రియ పల్లవి ప్లాన్ని తిప్పికొడుతుంది. ఇక ప్రణతి పెళ్లి ఆగిపోవడానికి కారణం అవని అని ఇక ఇంట్లో అందరినీ నమ్మించాలని చూసిన పల్లవికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది శ్రియ అయితే ఈరోజు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెల్లవారితే పెళ్లి జరుగుతుందని తెలుసుకొని ప్రణతి అయితే ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక లెటర్ మీద రాస్తుంది కదా. అప్పుడే ఇక పల్లవి ప్రణతిని గమనిస్తుంది. ఇక ఏంటి ఈ అమ్మాయి ఇంత డల్గా ఉంటుంది, పెళ్ళి అనే సంతోషమే లేకుండా ఉంటుంది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇక ఏదైనా ఇక ఈ కుటుంబానికి ఇలా అవమానం జరిగే పని అయితే అది ఖచ్చితంగా అవని మీదనే నెట్టాలి. అవనిని కుటుంబానికి మరింత దూరం చేయాలి. ఈ పెళ్లి పేరుతో కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తున్న అవనికి ఇక దీంతో మళ్ళీ దూరం చేయాలి అని ఇక పల్లవి అయితే ప్రణతి రాస్తున్న లెటర్ని ఎలాగైనా చదవాలని ఇక ప్రణతి బయటకు పంపించేలా ఇలా పార్వతి పిలుస్తున్నట్టు యాక్షన్ చేసి ఇక ప్రణతినైతే ఆ లెటర్ అక్కడే పెట్టి ఇక బయటకు వచ్చేలా చేస్తుంది పల్లవి అయితే. ఇక ప్రణతి బయటకు రాగానే పల్లవి అక్కడికి వెళ్ళి ఆ లెటర్ చదువుతుంది. అప్పుడే ఇక అందులో ప్రణతి ఒక అబ్బాయిని ప్రేమించినట్టు, ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, అందరూ నన్ను క్షమించండి అని ఇక అందులో రాస్తుంది ప్రణతి అయితే. అది చదివి ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది పల్లవి అయితే. అంటే ఇక ఈ ప్రణతి ఇదే విషయం అవని అక్కకు చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ ఇంకా చెప్పలేదన్నమాట. ఒకవేళ అవని అక్కకు చెప్తే అవని అక్క ఇప్పటికీ ఇక ప్రణతికి న్యాయం చేసేది, ఇక ఇంట్లో ఈ విషయం మొత్తం చెప్పేది. అంటే ఇక నిజమేంటో ఇన్నాళ్ళు అవనికి తెలియదు. ప్రణతి వేరే అబ్బాయిని ప్రేమించింది, ఈ పెళ్ళి ప్రణతికి ఇష్టం లేదనే సంగతి ఇక అవనికి తెలియదు. నాకు మాత్రమే ఇప్పుడే తెలిసింది, ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఇక దీన్నే ఆయుధంగా చేసి ఇక నేను ఎలా ఆడుకుంటానో చూడు అవనితో అని ఇక ఆ లెటర్ అయితే వెంటనే ఇక తనతో పాటు తీసుకొని వచ్చేస్తుంది. ఇక ప్రణతి అయితే ఆ లెటర్ను గమనించకుండా అక్కడ పెట్టానని అనుకొని బ్యాగ్ సర్దుకొని ఇక బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అందరూ లేని సమయంలో ఇక పడుకుంటారు కదా నైటు, తెల్లవారితే పెళ్ళని ఇక అందరూ హడావిల్లో ఉంటారు. ప్రణతినైతే ఎవరు పట్టించుకోరు. అప్పుడే ఇక ప్రణతి బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక ప్రణతి వెళ్ళిపోతూ ఉండగా ఇక ప్రణతినే గమనిస్తున్న పల్లవి అయితే ఈ విషయం వెంటనే ఇక శ్రియకు చెప్పాలి. ఇక శ్రియ నేను ఇద్దరం కలిసి అవనిని ఈ ఇంటికి దూరం చేయాలి అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా పల్లవి శ్రియ దగ్గరికి వెళ్ళి శ్రియకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇప్పుడు ప్రణతి ఇంట్లో లేదు, ఇక రేపు అవని ఇంట్లోకి వస్తుంది కదా. ఇక ప్రణతి రూమ్కు ఇక అవనిని పంపించి ఇలా పెళ్లి కూతురుని తీసుకురమ్మని చెప్పాలి. ఇక అప్పుడు పెళ్లి కూతురు ఉండదు కదా, ఇక కారణం అవని అని మనం అత్తయ్య మామయ్యకు చెప్పి అవనిని మరింత అవమానపరచాలి అని ఇక పక్కా ప్లాన్తో ఉంటారు ఇక పల్లవి అయితే. శ్రియ అయితే పల్లవి ముందు అలా నటిస్తుంది అంతే, కానీ నిజంగా పల్లవి వైపు ఉండదు. ఇక ఈ పెళ్లి పేరుతో ఎలాగైనా అవని అక్క ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక పెళ్ళికి అవని అక్క వచ్చి ఇక ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండేలా చేయాలి అని ఇక శ్రియ అయితే తన మనసులో గట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ పల్లవికి మాత్రం తన మనసులోని మాట చెప్పదు. పల్లవి ముందు పల్లవి మనిషిగా నటిస్తూ ఇక సరే పల్లవి, నువ్వు చెప్పినట్టే ఇక అవని అక్కని అవమానిద్దాం. ఇక ప్రణతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, మరి ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో మనం ప్రణతిని ఫాలో అవుదాం అని ఇక ఆ మాటలు పల్లవి మాటలు విన్న శ్రియ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఎక్కడికి వెళ్తుందా ప్రణతి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళ అన్నయ్యలు తీసుకొచ్చి ఇక ఈ సంబంధమే ఖాయం చేసి ప్రణతి మెడలో తాళి కట్టేలా చేస్తారు. ఇక మనం ఎలాగూ ఇక ఈ పెళ్ళి ఆగిపోవాలి, ఇక ఇంట్లో అందరి పరువు పోవాలి, అది అవని వల్లనే జరిగిందని అవనికి మరింత అవమానం కలిగేట్టు మనం చేయాలి. అంటే ఇక ఇప్పుడు ప్రణతి ఎవ్వరికీ కనిపించకుండా ఎవ్వరికీ దొరకకుండా తను ప్రేమించిన వారిని తను పెళ్లి చేసుకోకుండా చేయాలి. ఇక అప్పుడైతేనే అత్తయ్య మామయ్యకు ఇక సరైన విధంగా బుద్ధొచ్చి అవని అక్కను ఎప్పుడు కూడా ఈ ఇంట్లోకి తీసుకురారు అని ఇక పల్లవి అయితే శ్రియతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రియ అయితే సరే పల్లవి, ఇక నువ్వు చెప్పినట్టే చేద్దాం, మరి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా ప్రణతి, ఇక తనని ఏం చేద్దాం అని ఇక శ్రియ అయితే పల్లవితో అంటూ ఉండగా ఇక అప్పుడే పల్లవి అయితే ఇక ఇప్పుడు మా డాడీకి ఫోన్ చేసి
ఇక ఆ ప్రణతిని కిడ్నాప్ చేయమని చెప్తాను. ఇక ఒక దగ్గర బంధించి ఎవ్వరికి కనిపించకుండా ఇక ఇలా అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి మళ్ళీ. తర్వాత ఇక ఇలా ప్రణతి లేకుండా పోయింది, దానికి కారణం ఇక అవని అని మనం అత్తయ్య మామయ్యకు పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఇక ప్రణతి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేయాలి. కానీ ఇక ప్రణతికి మాత్రం ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి మనం కూడా ప్రణతికి ఈ పెళ్ళి చెయ్యకూడదు. కానీ తను ప్రేమించిన అబ్బాయి ఎలాంటి వాడో ఇక తన గురించి అన్ని విషయాలు తెలిసిన తర్వాత ప్రణతికి ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి. కానీ ఈ పెళ్ళి ఆగిపోవడానికి ముఖ్య కారణం అవని అని ఇక అందరికీ తెలిసేలా అందరూ నమ్మేలా చేయాలి అని ఇక పల్లవి అయితే శ్రియతో అంటూ ఉంటుంది. ఇక దానికి శ్రియ కూడా సరే పల్లవి అని ఒప్పుకున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక తన నాన్నగారికి ఫోన్ చేసి ఇక ఎవ్వరు లేని సమయంలో బయటకు వెళ్ళిపోతున్న ప్రణతినైతే ఈరోజు కిడ్నాప్ చేయిస్తుంది పల్లవి అయితే. ఇక ఇవన్నీ విషయాలు ఇక శ్రియకు తెలుస్తాయి కదా, ఎందుకంటే పల్లవి మనిషిగా మారింది కదా శ్రియ. ఇక ప్రతి ఒక్కటి కూడా పల్లవి అయితే ఇక శ్రియకు చెప్పుతుంది. ఇక శ్రియ అయితే ఇక అవని యొక్క ఇంట్లో ఉండడానికి, పల్లవి బయటికి వెళ్ళిపోవడానికి ఇప్పుడే సరైన సమయం అని ఇక తన మైండ్లో మొత్తం ఫీడ్ చేసుకుంటుంది శ్రియ అయితే. శ్రియ ఎప్పటికప్పటికి అప్డేట్ ఇక శ్రీకర్కు అందిస్తూనే ఉంటుంది. పల్లవి ఇలా చేయబోతుంది అని ఇక శ్రీకర్ శ్రియ ఇద్దరు కలిపే పల్లవిని ఇలా నమ్మించి ఇలా మోసం చేస్తారు. ఆ విషయం తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేస్తుంది పల్లవి అయితే శ్రియను. ఇక చక్రాధర్ అయితే బయటకు వెళ్ళిపోతున్న ప్రణతినైతే రౌడీలతో కిడ్నాప్ చేయించి ఒక రూమ్లో బంధించేస్తాడు. ఇక అవని అయితే ఇంట్లోకి అడుగు పెడుతుంది. ప్రణతి పెళ్లికి ఎంతో సంబరంగా జరిపించాలి అని ఇక తన మరుదుల సంతోషం కోసం అవని అయితే ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక వీళ్ళిద్దరు పక్కా ప్లాన్తో ఉన్నారు కదా శ్రియ పల్లవి. ఇక అప్పుడే పార్వతితో ఇలా అంటూ ఉంటారు, అత్తయ్య పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, అవని అక్కని వెళ్ళి ప్రణతిని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే ప్రణతికి అవని వదిన అంటే చాలా ఇష్టం కాబట్టి తనే వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి అని ఇక శ్రియ పల్లవి అయితే తన అత్తయ్య పార్వతితో అంటూ ఉంటారు. ఇక పార్వతి అయితే వెళ్ళు అవని, ఇక ఆడపడుచును ఇంట్లో నుండి ఇక పెళ్ళికి సమయం అవుతుంది తీసుకొనిరా అని ఇక పల్లవి అయితే వాళ్ళ కోడళ్ళ మాటలు విని అవనిని అంటూ ఉంటుంది. ఇక అవని అలా అనగానే చాలా సంతోషంగా ప్రణతి రూమ్కి వెళ్ళి ప్రణతి ప్రణతి అని అరుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ప్రణతి కనిపించదు. ఇక ప్రణతి రాసిన లెటర్ చదివి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక అవని కూడా. ఏంటి ప్రణతి నాతో చెప్పాలనుకున్నది ఇదేనా? వేరే అబ్బాయిని ప్రేమించిందా? ఈ పెళ్ళి తనకు ఇష్టం లేదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ పెళ్ళి వాళ్ళు రాకముందే ఎలాగైనా ప్రణతిని మళ్ళీ ఇక ఇంట్లోకి తీసుకురావాలి, లేకుంటే అత్తయ్య మామయ్య ఈ కుటుంబం పరువు మొత్తం పోతుంది. ఇక ఈ కుటుంబం పరువు పోతే వాళ్ళు తట్టుకోలేరు. ఇక మామయ్య అత్తయ్య ఇద్దరికి కూడా హార్ట్ అటాక్ ఉంది. ఇక దీన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎలాగైనా ప్రణతిని తీసుకురావాలి పెళ్ళి వాళ్ళు రాకముందే అని ఇక వెంటనే చాలా హడావిడిగా ఇక అవని అయితే కిందికి వచ్చి ప్రణతి రూమ్లో లేదు, ఈ లెటర్ రాసి వెళ్ళిపోయింది, ప్రణతికి పెళ్ళి ఇష్టం లేదు, అందుకే ఇక మనందరినీ ఇలా క్షమించమని అడిగి తను ఎక్కడికో వెళ్ళిపోయింది, పదండి వెంటనే మనం వెతికి ప్రణతిని పెళ్ళి వాళ్ళు రాకముందుకే ఇంటికి తీసుకురావాలి అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి అవని చాలా బాగా నటిస్తున్నావు, ఇక నువ్వు మీ ప్రణతిని బయటకు పంపించిందే నువ్వు కదా, ఎందుకంటే నువ్వు ప్రణతి చాలాసేపు మాట్లాడుకున్నారు, ఈ కుటుంబం పరువు మర్యాదలు పోవాలనే ఇక నువ్వే కావాలని ఇలా ప్రణతికి పెళ్ళి ఇష్టం లేదని చెప్పి బయటకు పంపించావు కదూ అని ఇక పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. అది విన్న ఇక అవని అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి పల్లవి నువ్వు అనేది? నేను ప్రణతిని ఇంట్లో నుంచి పంపించేయడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? ప్రణతి ఈ పెళ్ళి చేసుకోవాలని నాకు కూడా ఉంది, అందుకే కదా నేను ఈ పెళ్ళికి వచ్చి ప్రణతిని ఇలా ఆశీర్వదించి ఇక ప్రణతి పెళ్ళి దగ్గరుండి చేయాలని వచ్చాను, అలా మాట్లాడుతున్నావేంటి అని ఇక చాలా కోపంగా అవని అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే లేదత్తయ్య, మన ప్రణతి పెళ్ళి ఆపడానికే వచ్చింది ఈ అవని, ఇక ఇప్పుడు ప్రణతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఈ అవనినే, ఇక ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? పెళ్లి కూతురు ఎవరితో లేచిపోయిందంటే మన కుటుంబం పరువు ఏమైపోతుంది అని ఇక పల్లవి అయితే ఇక అవనిని చాలా అవమానించేలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక పార్వతికి రాజేంద్రకు అసలు విషయం తెలియదు కాబట్టి అవనినైతే చాలా కోప్పడతారు. అప్పుడే ఇక అవని అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక నాకిప్పుడు పరిష్కారం ఏడుపు కాదు, ఎలాగైనా ఎక్కడున్నా ఇక నా మర్దుల సహాయంతోనైనా నేను ఇక ప్రణతిని పెళ్లి వాళ్ళు రాకముందుకే ఇంట్లోకి తీసుకురావాలి అని ఇక కమల్ని ఇక శ్రీకర్ని అందరినీ కూడా పద ఇక మనం
ప్రణతిని వెతికి ఇంట్లోకి తీసుకొద్దామని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక శ్రియ అయితే అవసరం లేదు, ఇక ప్రణతి ఎక్కడుందో నాకు తెలుసు అని ఇక శ్రియ అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రియ వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక పల్లవి అయితే. ఏంటి శ్రియ, ప్రణతి ఎక్కడుందో నీకేం తెలుసు అని ఇక అంటూ ఉండగా, నాకు తెలుసు, ఎలా తెలుసు అనేది ఇక ఇప్పుడు చెప్తాను చూడు. ప్రణతికి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం నిజమే, కానీ ప్రణతి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఈ పల్లవి తన నాన్నకు ఫోన్ చేసి, పల్లవి ఇక ఇలా కిడ్నాప్ చేయించింది ప్రణతిని, ఇక చూడండి, ఇక ఇప్పుడు నా సెల్తో ఇక ఆ చక్రధర్కి ఫోన్ చేస్తాను, ఇక పల్లవి మాట్లాడినట్టు నేను మాట్లాడతాను వినండి, ఇక నిజాలేంటో మీకే తెలుస్తాయి అని ఇక పల్లవి మాట్లాడినట్టు చక్రధర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది శ్రియ అయితే ఈరోజు. ఇక ఎక్కడున్నావు నాన్న, ఇక సేఫ్గానే ఉంది కదా, ప్రణతిని కిడ్నాప్ చేయించావు కదా, రూమ్లో ఎవరికి కనిపించకుండా ఉంచావు కదా, ఇక కొన్ని రోజుల దాకా అక్కడే ఉంచాలి అని ఇక శ్రియ అయితే చక్రధర్కి ఫోన్ చేసి అంటూ ఉంటుంది పల్లవిలాగా. అప్పుడే ఇక తను కూడా ఇక ప్రణతి ఇక ఈ రూమ్లో బంధించేశానమ్మా, ఇక నువ్వు ఏం టెన్షన్ పడకు, ఇక ఆ ఇంట్లో అవనిని అవమానించారు కదా, మళ్ళీ ఆ అవనిని ఇంట్లో నుంచి పంపించారు కదా, ఇక నువ్వు అనుకున్న విధంగానే జరుగుతుంది కదా ఇంట్లో అని ఇక చక్రధర్ కూడా పల్లవితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవన్నీ మాటలు వింటూ ఉంటారు. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి, ఈ పల్లవి చక్రధర్ కలిసి అవనిని ఇంతలా నిందిస్తున్నారా, అవనిని ఇంట్లో లేకుండా చేయాలని వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్ వేసుకున్నారా అని ఇక అందరికి కూడా ఈరోజు ఇక పల్లవి నిజస్వరూపం శ్రియ ఇలా నిరూపిస్తుంది. ఇక అప్పుడే ఇంకా మాట్లాడాలా పల్లవి ఏమైనా మీ నాన్నతో, ఇదిగో ఫోన్ తీసుకో అని ఇక పల్లవి ఫోను మళ్ళీ ఇక తను మాట్లాడిన తర్వాత మళ్ళీ పల్లవికి ఇచ్చేస్తుంది శ్రియ అయితే. ఇక అప్పుడే పల్లవి అయితే, నాన్న ఇంతసేపు మాట్లాడింది నేను కాదు, ఆ శ్రియను మనం గుడ్డిగా నమ్మేసి చాలా పెద్ద తప్పు చేశాము. ఈరోజు మన గురించి మన నిజ స్వరూపం మొత్తం ఇంట్లో ఇలా ప్రవేశపెట్టింది శ్రియ. ఇక ఇంట్లో ఇప్పుడు మనం దొంగలమైపోయాము, నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వకుండా చేసింది శ్రియ అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే తన నాన్నతో. అది విన్న ఇక చక్రాధర్ అయితే వెంటనే షాక్ అయ్యి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఇంతసేపు మాట్లాడింది నువ్వు కాదా, ఇక శ్రియ మన వైపు ఉన్నట్టు ఉండి మంచిగా నటించి మనకే ఇలా వెన్నుపోటు పడిచిందా, ఇక అవనిని ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా చేసిందా, ఇక నిన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేసింది ఆ శ్రియను మాత్రం వదిలేయకూడదమ్మా అని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు పల్లవి చక్రాధర్ అయితే. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ శ్రియ ఇలా పల్లవి నిజస్వరూపం నిరూపించి ఇక ప్రణతిని ఇలా కిడ్నాప్ చేయించింది పల్లవి అని చెప్పి ఇక కిడ్నాప్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఇక ప్రణతిని ఇక ఇంటికి తీసుకొస్తారు. ఇక పెళ్లి వాళ్ళు రాకముందుకే తీసుకొచ్చి కుటుంబం పరువు పోకుండా ఈ రోజైతే శ్రియనే కాపాడుతుంది. ఇక అవనిని కూడా ఇక అవని గొప్పతనం గురించి కూడా అందరికీ తెలిసేలా చేస్తుంది శ్రియ అయితే ఈరోజు. ఇక పల్లవికైతే శ్రియ చేసిన పనికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, ఇది ఇలా నన్ను నమ్మించి మోసం చేస్తుందా, ఇక ఇప్పుడు అవని గురించి నేను ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు, ముందు నన్ను ఇంట్లో కూడా అత్తయ్య మామయ్య ఉండడానికి ఒప్పుకోరు, ఇప్పుడు ఎలా, ఇక నేను ఇప్పుడు మంచిగా మారాల్సిందేనా, ఇక వేరే దారి లేదా, నేను మంచిగా మారడం అంటే చాలా కష్టం, ఇక ఆ శ్రీకర్ నాకు చేసిన అన్యాయం, ఇక ఈ కమల్ నాకు మొగుడుగా వచ్చాడు, ఇక నేను ఎప్పటికీ ఇంట్లో నేను సంతోషంగా ఉండలేను, ఈ ఇంటిని నాశనం చేయడమే నాకు కావాల్సింది, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి అయితే. ఇక అప్పుడే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రియ ద్వారా అవని గొప్పతనం గురించి తెలుసుకొని ఇక తన అత్తయ్య మామయ్య అందరూ కూడా అవనిని క్షమించమ్మా, ఇక నీ వల్ల ఈరోజు మా ప్రణతిని మళ్ళీ ఇలా తీసుకురాగలిగాము, శ్రియ వల్ల నీ నిజ స్వరూపం తెలుసుకున్నాము, ఆ పల్లవి లాంటి వాళ్ళను గుడ్డిగా నమ్మేసి మన కుటుంబానికి ఇంత కష్టాలను తెచ్చుకున్నాము అని ఇక పార్వతి అయితే ఇక చాలా క్షమాపణ చెప్తూ ఇక దగ్గరికి తీసుకుంటుంది ఇక అవనినైతే. ఇక అవని పార్వతి ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు. ఇక పల్లవినైతే, ఏంటి పల్లవి, నువ్వు ఇంత మోసగత్తవని నేను కలలో కూడా ఊహించలేదు, మన ఇంటి నాశనాన్ని కోరుకుంటావా, ఇక నువ్వు ఇలా చేసి అవనిని మా ఇంటికి చాలా దూరం చేశావు, అక్షయ్ అవనిని దూరం చేయడమే కాదు ఇక చిన్నపిల్ల అయిన ఆరాధ్య కూడా చాలా బాధను మిగిల్చావు, ఎందుకమ్మా నువ్వు ఇలా చేశావు, నీకు అవని అంటే ఎందుకమ్మా ఇష్టం లేదు, అసలు అవని ఎవరో తెలుసా,
ఇక ఆ చక్రధర్ మొదటి భార్య కూతురు అంటే నీకు సొంత అక్కమ్మ. అలాంటి మీ అక్క జీవితాన్ని ఇలా చేసి ఇక నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు. అవని మాత్రం ఇక నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నువ్వు మాత్రం అవనిని ప్రతి క్షణం సాధిస్తూనే ఉన్నావు. నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో అని ఇక పార్వతి రాజేంద్ర అయితే ముందుగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇక మీ నాన్న దగ్గరికి అని ఇక పల్లవినైతే బయటకు పంపించేసి ఇక అవనినైతే ఇంట్లోనే ఉంచి ఇక తను అనుకున్న విధంగానే ఇక అనుకున్న పెళ్ళి మరి ఇక ప్రణతికి జరిపించబోతున్నారా, లేకుంటే ఇక సంబంధం గురించి ఇంకేమైనా తెలుసుకొని పెళ్ళి ఆపేసి ప్రణతి ప్రేమించిన అబ్బాయి ప్రణతినిచ్చి పెళ్లి చేయబోతున్నారా? మరి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రణతిని అర్థం చేసుకోబోతున్నారా? అవని ద్వారా ప్రణతికి న్యాయం జరగబోతుందా, లేకుంటే ఇక కుటుంబం పరుగు పోబోతుందా? ఇక మరిక పల్లవి కుట్ర ఎలా సాగబోతుంది అవనిపై అనేది చూడాలి. ఇక శ్రియ అయితే ఇలా దిమ్మ తిరిగే షాకు పల్లవికి ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక సమయం చూసుకొని శ్రీకర్ శ్రియ అయితే పల్లవికి ఇలా షాక్ ఇచ్చి ఇంట్లో అవని గురించి అవని గొప్పతనం గురించి అందరికీ తెలిసేలా చేయబోతున్నారు త్వరలోనే. చూద్దాం మరి ఇక వీళ్ళిద్దరు కలిసి పల్లవి నిజ స్వరూపం కళ్ళకు కట్టినట్టు నమ్మేలా ఎలా నిరూపించబోతున్నారు? ప్రణతి పెళ్లి విషయంలోనైనా ఇంకేమైనా జరగబోతుందా అనేది చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.